నమస్తే. నేను మీ మద్దాల సైదారావు అథ్లెటిక్స్ కోచ్. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలకెళ్ళాను. అక్కడ కొన్ని రాష్ట్రాల క్రీడా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. అవేమిటంటే ప్రతి వ్యవస్థకి, ప్రతి రంగానికి, ప్రతి పబ్లిక్ సంబంధించిన వ్యవస్థలకు గానీ, ప్రైవేట్‌కి సంబంధించిన ప్రతి సంస్థలకు గానీ, కొన్ని ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల తరపున మాట్లాడటానికి, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఆ ఉద్యోగ సంఘాలు దాదాపు 10-15, అలానే కొన్ని యూనియన్స్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఆ ఫ్యాక్టరీ యొక్క యూనియన్స్ కానీ, అలానే ప్రతి సంస్థకి వారి యొక్క సంఘాలు కానీ వారి యొక్క హక్కులను కాపాడుకునే ప్రభుత్వం కల్పించిన ఆ హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సంఘాలు ఉన్నాయి. అలానే కొన్ని రాష్ట్రాల్లో నిజంగా అవి చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయని చర్చించడం జరిగింది. అవి ఏంటి అంటే మీ ముందుకి తెలియజేసుకున్నాను. క్రీడాకారులకి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, అది ఎనీ గేమ్, ఎనీ స్పోర్ట్ అయినా అవ్వచ్చు, ఆ క్రీడాకారులు మొత్తం కూడా ఒక సంఘంగా ఏర్పడి స్పోర్ట్స్ స్టూడెంట్స్ యూనియన్ అని, స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్స్ అని, ఓన్లీ క్రీడాకారులకు సంబంధించిన సంఘాలు మాత్రమే ఉంటాయి. సపోజ్ ఎగ్జామ్స్ ఎలా అనుకున్నాం, ఆ స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ ఫెడరేషన్స్, కొన్ని సంస్థలు, కొన్ని యూనియన్స్, ఇంకా కూడా ప్రభుత్వం తరపున, పార్టీల తరపున ఉండే అనుబంధంగా ఉండే కొన్ని యూనియన్స్, అంటే విద్యార్థి హక్కుల్ని కాపాడటానికి కొన్ని విద్యార్థులే వాళ్ళు సంఘటితమయ్యి వాళ్ళ ఫెసిలిటీస్ని వాళ్ళే ప్రభుత్వానికి తెలియజేసి సాధించుకునే సందర్భాలు ఉన్నాయి. అదే స్టూడెంట్స్ సంఘాలు అయితే రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు, మరి స్కాలర్షిప్స్ విషయంలో కానీ, యూనివర్సిటీ కాలేజెస్లో కొన్ని మౌలిక వసతులు ఎలా కల్పించాలని మొత్తం కూడా కొన్ని సంఘాలు, యూనియన్స్, ఫెడరేషన్స్ మొత్తం కూడా సంఘటితంగా ఉండి ప్రభుత్వానికి కొన్ని మెమోరాండమ్స్ ఇచ్చుకుంటా వాళ్ళ హక్కులను కాపాడుతూ అక్కడ ఉన్న మౌలిక వసతులను కల్పించుకుని ఏర్పాటు చేస్తుంటారు. అలానే రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, ఎనీ గేమ్స్, ఎనీ స్పోర్ట్స్ పర్సన్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు క్రీడాకారులు మొత్తం కూడా సంఘటితమయ్యి ఒక యూనియన్గా తయారయ్యి, సపోజ్ ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఆ కాంపిటీషన్స్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంది, అక్కడ ఒక గేమ్ ఆర్గనైజ్ చేస్తున్నారంటే అక్కడ మౌలిక వసతులు, క్రీడాకారులు కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేవా, లేదు ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీస్లో అక్కడ క్రీడా సముదాయాలు మొత్తం కూడా ఆ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, అక్కడ క్రీడా షెడ్యూల్ ప్రకారం స్పోర్ట్స్ ఆడిపిస్తున్నారా లేదా, అలానే ఒక స్కూల్లో పిఈటి అనే వ్యక్తి అన్ని సంబంధించిన క్రీడల మీద అవగాహన ఇచ్చి వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నారా లేదా అనే మొత్తం కూడా ఒక క్రీడా యూనియన్స్ కానీ, క్రీడా సంఘాలు, ఓన్లీ క్రీడాకారులు సంఘటితమయ్యి ఇక్కడ మాకు స్కూల్లో, ఇక్కడ మా కాలేజీలో, ఇక్కడ మాకు ఎందుకు క్రీడలు నేర్పించట్లేదు అనేది కనుక క్రీడా యూనియన్స్కి వాళ్ళు కనుక రిపోర్ట్ చేయగలిగితే, ఎందుకు మీరు ఈ క్రీడలను ఎందుకు రన్ చేయట్లేదు, అలానే మీరు ఎందుకు ఇక్కడ వసతులు కల్పించలేని చెప్పేసి ప్రభుత్వానికి కానీ ఆ సంబంధించిన సంస్థలకు కానీ ఈ క్రీడా యూనియన్లే వాళ్ళ మౌలిక వసతులు కల్పించిన ఏర్పాటు చేస్తాయి. ఇప్పుడు సపోజ్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం 3% రిజర్వేషన్ ఇస్తుంది. ఆ 3% రిజర్వేషను తప్పకుండా అమలవుతుందా లేదా, నిజమైన క్రీడాకారుడికి అసలు కొన్ని విషయాలు అవగాహన లేకుండా ఉన్నప్పుడు ఈ క్రీడా యూనియన్స్ కనుక యూజ్ చేసుకోగలిగితే ఆ క్రీడాకారుడు తరపున ఇతనికి నేషనల్ స్థాయి మెడల్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది, లేదా పలానా డిస్టిక్లో మెడల్ ఉంది, ఆ మెడల్ యొక్క సారాంశం ఒక పోస్ట్కి అప్లై చేశాడు, ఆ 3% అనేది ఎలా యాడ్ అవ్వాలి, అది యాడ్ అవుతుందా లేదా, ఒకవేళ ఆ నోటిఫికేషన్కి అనుబంధంగా ఈ క్రీడా యూనియన్స్ కూడా వాళ్ళ హక్కులను కాపాడుకునే విధంగా ఈ క్రీడాకారుల తరపున ఆ క్రీడా సంఘాల మీద కానీ, లేకపోతే ఆ ఫెడరేషన్స్ మీద కానీ, ఆ ప్రభుత్వ స్కూల్లో పనిచేసే పీఈటీ వ్యవస్థ కానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే పీఈటీ వ్యవస్థ కానీ, యూనివర్సిటీలో పనిచేసే ప్రతి ఒక్క స్థాయిలో కూడా వారు క్రీడా యూనియన్స్ ఓన్లీ ఆ క్రీడాకారుడు యొక్క సంబంధించిన ప్రభుత్వం కల్పించే హక్కుల్ని, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే స్పోర్ట్స్ పాలసీస్ని అమలు చేస్తున్నారా లేదా, స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయా లేదా, వాళ్ళకి రావాల్సిన క్రీడా వసతులు ఉన్నాయా లేదా, కొన్ని స్టేడియాల్లో కానీ, స్కూల్స్లో కానీ ఆ గ్రౌండ్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉండదు.
అలాంటి ఎందుకు వీలుగా లేవు, దాని ప్రాబ్లం ఏంటి, ఆ సంబంధిత అధికారులకి ఆ విషయాన్ని తెలియజేసి ఆ క్రీడాకారులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ క్రీడా యూనియన్ కనుక ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. అలానే తప్పనిసరిగా గతం ఉన్న క్రీడాకారులు కానీ ప్రజెంట్ క్రీడాకారులు కూడా అందరూ కూడా మీరందరూ సంఘటితమయ్యి కొన్ని రాష్ట్రాల్లో కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ తెలంగాణ, హర్యానా, పంజాబు, కర్ణాటక, మనకి ఈ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ యొక్క క్రీడా ప్రతినిధులను కనుక ఆ రోజు మేము మాట్లాడుకున్న విషయాల్లో వచ్చిన విషయాలు. అలానే మన రాష్ట్రంలో కూడా క్రీడాకారులు మొత్తం కూడా ఒకటే విషయం, స్పోర్ట్స్ రిజర్వేషన్ 3%, స్పోర్ట్స్ రిజర్వేషన్ 3%, కుల మతాలకు అతీతంగా 3%. అక్కడ కులం పనిచేయట్లేదు, మతం పనిచేయట్లేదు, డబ్బు పనిచేయట్లేదు, ఏది పనిచేయట్లేదు. కేవలం క్రీడాకారులు ఉన్నత స్థాయిలో ఆడిన వ్యక్తులకి హారిజంటల్గా ఉన్న సౌకర్య రిజర్వేషన్. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి కులం మతం లేదు, కేవలం వాళ్ళ హారిజంటల్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. దయచేసి మన హక్కులను మనం కాపాడుకునే విధంగా మనం కూడా మన రాష్ట్రంలో కూడా ఒక క్రీడా యూనియన్, క్రీడాకారులు వాటికి అందులో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, సెపక్ తక్ర, అథ్లెటిక్స్ అన్నీ ఎనీ గేమ్స్, ఎనీ టైప్ ఆఫ్ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక యూనియన్ ఓన్లీ క్రీడాకారులే వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకునే విధంగా ప్రభుత్వానికి సూచన ఇచ్చుకుంటా, క్రీడాకారులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళ హక్కుల్ని పొందే విధంగా